పబ్లిక్ స్కూల్ ఒక ప్రస్థానంగా ఉంది. నేను 3 years మా పాపని జాయిన్ చేశాను. నా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు. నేను ఈ స్కూల్లో జాయిన్ చేస్తాను లేదా అనుకుని అటు ఇటు తిరిగిన తర్వాత వచ్చేలా అంటే ఆ శ్రీనివాస్ గారు మా దేవుళ్ళలాగా అమ్మ అదేమొద్దు మేము జాయిన్ చేయి మేము చూసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఇంతమంది ఆయన చేస్తుంటే అసలు అలా ఎలా రాయాలనిపించిందండి. మేము అలా రాసినందుకు మేము చాలా బాధాకరంగా ఉంది. మీరు మాత్రం అలాంటి దుష్పరిస్థితులు రాయొద్దు, మా స్కూల్ని బ్యాడ్ చేయొద్దు. మా వల్ల ఈయన వల్ల మాకు ఏ స్కూల్ వల్ల ఏది తప్పు లేదు, కానీ అన్ని సర్టిఫికేట్లు చూసుకోండి ఎయిత్ పేరెంట్స్ అని ఎందుకు జాయిన్ చేస్తారండి? అలా రాజు ఉండాలంటే మీరు కూడా అన్ని చూసుకోవాలి కదా. రాయాలని అనుకున్నప్పుడు ఇంత ప్రస్థానంలో అసలు మీరు రాయాలంటే అన్ని చూసుకుని రాయాలి. అలా ఎలా రాసేసారండి మీరు? మీకు మీడియా ఉంటే సరిపోతుందా? దాని కొంచెం వెనక ముందు చూసుకోవాలి కదండి. ఇది చిన్నది కాదు కదా ప్రస్తావన. ఇంత దాన్ని మీరు ఇంత బ్యాడ్ చేసేస్తే అలాగండి. మీకు మాత్రం ఇదే చెప్తున్నానండి, ఈ న్యూస్ మళ్ళీ రిపీట్ అయిందంటే చాటా చీపురు ఇచ్చుకోవాల్సి వస్తుంది మా పేరెంట్స్ నుంచి. ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీది ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం రండి, అంతేగాని ఇలాంటివి మాత్రం వద్దు. ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎంతో సక్రమంగా తర్వాత దాని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎక్కడికన్నా వెళ్తుంటే ఏ స్కూల్లో చదువుతున్నావు అని చెప్పే రకంగా క్రమశిక్షణగా ఉందండి. ఇంతవరకు మాకు మాకు ఇలా బ్యాడ్ వచ్చింది ఇలా వచ్చిందని అసలు ఎప్పుడు అనిపించలేదండి. నేను ఇది సంవత్సరం అయితే 4 సంవత్సరాలండి. అలా అయితే నేను చదివించలేను కదండి. మా పాప నీట్గా పలానా స్కూల్లో నీకు ఏదైనా జరుగుతుందని, అమ్మ లేదమ్మా చాలా క్యూట్గా ఉందమ్మా, టీచర్స్ బాగా చెప్తున్నారమ్మా, నేను ఆ స్కూల్లోనే చదువుతానమ్మా, వేరే స్కూల్కి నేను వెళ్ళనమ్మా అంటుందండి. అలాంటప్పుడు పిల్లలే అంత ఇదిగా చెప్తుంటే ఇంకా అసలు ఎవరిని కనుక్కోకుండా ఏం చేయకుండా మీరు ఎలా రాయగలిగారండి? ఆ టీవీ వాడు చాలా కృతజ్ఞతలండి రాసినందుకు. ఇది మాత్రం రిపీట్ చేయొద్దు ప్లీజ్. ఆ సంస్థానాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవచ్చు రండి. ప్రతి సర్టిఫికేట్ని మీరు కన్సిడర్ చేసుకోండి ప్లీజ్ సార్. ఇది మాత్రం ఇవన్నీ మేము చూసుకుని మేము చేసుకుంటున్నాం. మీరు మళ్ళీ ఇది రావద్దు ప్లీజ్. నేను చెప్పాలనుకుంటున్నాను, మీ దగ్గర చాటా చీపురు ఇచ్చుకోవాల్సిందిగా మేము చేస్తామండి. ఇంకంతే. నమస్తే అండి.